ఏ గిఫ్ట్లు ఇచ్చినా మర్చిపోతాం, కానీ కడుపు నిండా భోజనం పెట్టే వాళ్ళని ఎప్పుడు మర్చిపోం. ఆ కోవలోకి వచ్చిన దంపతులు రమేష్ పార్వతి గారు, వారి స్పందన విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ముఖ్యంగా ఈ మమ్మల్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే మమ్మల్ని ఇంత దూరం పిలిచి ఆహ్వానించి మమ్మల్ని సత్కరించిన ఆరాధన కల్చరల్ అసోసియేషన్కి ముఖ్యంగా మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఈ సేవా రంగంలో మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. ముఖ్యంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు లేదా సార్ చెప్పినట్టు భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండడం అనే దానికి, అంటే మా మ్యారేజ్ ట్రావెల్ ఆల్మోస్ట్ 27 years అయింది. సో వీఆర్ మ్యారీడ్ ఎట్ 20 and 18 అనమాట అండి. సో ఆల్మోస్ట్ 28 years అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే మాట, ఒకే బాట, ఒకే డ్రెస్, ఒకే కలర్ లాగే ఉంటాము. ఈ సేవ చేసే దాంట్లో కూడా కరోనా సమయంలో, అంటే మొదటి కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన సమయంలో ముఖ్యంగా ఎవరికి ఏమీ చేసే పరిస్థితి కానీ, లైక్ ఎవరికి ఎట్లాంటి ఏం చేయాలని తెలియని పరిస్థితి లేదు. అందరూ ఇళ్లలో లాక్ పెట్టుకొని లోపల ఉండి బయటకు వచ్చే పరిస్థితి లేని సమయంలో తిను వెన్ను తట్టి, లేదు అందరూ లోపలే ఉంటే బయట ప్రజలకి ఎవరు సేవ చేస్తారు అనే పొజిషన్ తీసుకొని ఇద్దరం కూడా అనుకొని మాకంతటా మేముగా ప్రతిరోజు నిత్యం ఒక ఎంతమందికి, అంటే అప్పుడు గవర్నమెంట్ షెల్టర్ జోన్స్ లాంటివి పెట్టి ఈ వెళ్ళే వాళ్ళందరినీ ట్రస్ పాసర్స్ని అందరినీ కూడా కొన్ని షెల్టర్ జోన్స్ పెట్టి, సో అట్లాంటి షెల్టర్ జోన్స్ని ఒక 10 షెల్టర్ జోన్స్ని మేము అడాప్ట్ చేసేసుకొని, సో మేమే మనుషులు పెట్టి వండించి మేమే వండేసి, లేదా తనే వండేసి పగలు మధ్యాహ్నం భోజనం ఇట్లా 3 పూట్ల వాళ్ళకి సేవ చేస్తూ, ఇట్లా బెగ్గర్స్ ఎవరు డిస్ట్రక్టెడ్ బెగ్గర్స్ ఉంటే ఎవరు టచ్ చేయడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఆ షెల్టర్ జోన్స్లో ఉంటే వాళ్ళందరికీ ట్రిమ్మింగ్ చేయించేసి కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళందరి జీవితాలు కొత్త జీవితం ఇచ్చే ఒక ప్రయత్నం చేసి, సో అట్లా వీ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ అండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరూ భయంతో మనకు వద్దు, ఇది మనకు వద్దు, మనం బాగుంటే తర్వాత చూద్దాం, మనం బతుకుంటే ఏదో చేద్దాం తర్వాత, ఇప్పుడు ఎందుకు అనే ఆలోచనతో ఉంటారు. అట్లా ఎంత సంస్థలు కూడా ఎవరు రాలేని సమయంలో కూడా కేవలం తన ప్రోద్బలంతో, లేదు మన జీవితం కంటే కూడా మూగజీవాలకు కూడా ఆ సమయంలో ఎవరు ఇచ్చే ఏదీ లేదు. సో అట్లా అంటే అలాగ నాకు తోడుగా, నేను తనకు తోడుగా ఒకే మాట మీద అలా చేసుకుంటూ సేవ చేయడం వల్ల చేయగలిగాము. సో అది మాకు సంతోషం. నా మిగిలిన విషయాలు తనకు చెప్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా భార్యాభర్తలను సన్మానించడం అనేది. నిజంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఇలా చాలా అసలు ఇలా అన్నీ వెళ్ళిపోతున్నాయి వెనక్కి అనుకునే స్టేజ్లో ఇలాంటి పెద్దలందరూ పూనుకొని ఇలా నాట్యం గురించి వాటి గురించి ఆలోచించడం అంటే చాలా చాలా గ్రేట్ అండి అసలు. అండ్ యాక్చువల్గా నాకు కూడా, నేను రీసెంట్గా కూడా ఒక గోదావరి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఓపెన్ చేసుకున్నాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్న తలంపుతోనే పెట్టుకున్నానండి. అంటే కొంచెం నా గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. నా పెళ్ళి అయ్యేటప్పటికి నాకు 18 సంవత్సరాలండి. జస్ట్ 18 కంప్లీట్ అయింది అండి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పెళ్ళి అయ్యాకే నేను బీటెక్ చేశాను. పాప పుట్టిన తర్వాతే నేను ఎంటెక్ చేశాను. తర్వాతే నేను పిహెచ్డీ చేశాను. నేను ప్రొఫెసర్గా 19 years వర్క్ చేశానండి. 3 years బ్యాక్ నేను కొంచెం రిలీవ్ అయిపోయాను కొన్ని పర్సనల్ రీజన్స్తో. ప్రజెంట్ అయితే ఎందుకు అంటే కూడా చెప్పాలి అంటే రీజన్ అయితే ఒకటేనండి, దేవుడికి నేను పూజ చేసుకునే టైం తగ్గిపోతుంది నాకు. నేను రోజుకి 6 hours నేను పూజలో ఉంటానండి. అంటే నేను అట్లీస్ట్ 1/4 part ఆఫ్ ద డే నేను దేవుడికి ఇవ్వాలి. నేను ఆ పాత్కి వెళ్తున్నాను, దేవుడికి నేను రీచ్ అవ్వాలి, నా అమ్మకి నేను రీచ్ అవ్వాలి. అందుకోసమే నేను వదిలేశాను నా జాబ్ని. సో ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. చాలామంది ఫ్రెండ్స్ని కూడా అడుగుతున్నానండి, హెల్ప్ అడుగుతున్నాను. లైక్ అంటే నాకు ఐడియాస్ ఇవ్వండి అని. నేను ఇంటి దగ్గర కూడా ఆడవాళ్ళందరికీ కూడా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అన్నీ ఫ్రీగా నేర్పుతూ ఉంటాను. ఇప్పుడు పిల్లలకి స్టార్ట్ చేయాలి ఆ ట్రస్ట్ ద్వారా అని, సండేస్ కూర్చోబెట్టి. ఎందుకంటే తల్లికి చెప్పేంత టైం ఇప్పుడు దొరకట్లేదండి, తండ్రికి చెప్పేంత టైం దొరకట్లేదు. మనం భయం నేర్పుతున్నాం పిల్లలకి, దేవుడు అంటే భక్తి నేర్పాలి అనేది నా ఉద్దేశం. ఆ భక్తిని మనం నూరిపోయాలండి. మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు నేను సేవ చేస్తున్నాను, ఈయన సేవ చేశారని మీరు అందరూ మాకు పురస్కారాన్ని ఇచ్చారు. ఆ సేవ మేము చేయగలిగాము అంటే అది మా తల్లిదండ్రుల పెంపకం. మా తల్లిదండ్రులు ఒకరికి ఇవ్వాలి అనేది మాకు నేర్పారు.
ఆ నేర్పబట్టే మేము ఒకరికి ఇవ్వాలి అనే ఆలోచన మాకు వస్తుంది. అది మనం నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా అందివ్వాలి. మనం ఏంటి, మనం ఎలా ఉన్నాము, మన పూర్వీకులు అందరూ చెప్పిందే మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనే బాధ అయితే నాకు చాలా ఎక్కువ ఉందండి. అది నేను ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు తెలియట్లేదు. ఆల్మోస్ట్ మేము ఎప్పుడూ దేవాలయాలకు తిరుగుతూనే ఉంటామండి. ఇంక ఎంత అంటే జాబ్స్ చేసుకుంటూ కూడా ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు, మేము అన్ని 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్ ఓవర్ స్టేట్స్ అన్నీ తిరిగేసాం, అన్ని దేవాలయాలు తిరిగేసాం. ప్రతిదీ చూస్తూనే ఉంటామండి. ఎందుకంటే ఎప్పుడో పెద్ద అయిపోయిన తర్వాత, ముసలు అయిపోయిన తర్వాత తిరుగుదాంలే, రిటైర్ అయ్యాక తిరుగుదాంలే అంటే ఏమీ తిరగలేమండి. ఎన్నాళ్ళు బ్రతుకుతామో కూడా తెలీదు. కరోనా టైంలో కూడా నాకు అదే, నాకు గోవుకి చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఆ రోజు కూడా అన్నీ వండేసుకొని, ఒక్కరోజు లాక్డౌన్ అంటేనే 10 రోజులకు సరిపడగా సామానం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో లాకులు చేసుకున్నాం మనం. ఒక్కరోజు కూడా కనీసం ఎక్కడ టీ స్టాల్స్ లేవు, ఏమీ లేవు. అడుక్కునే వాళ్ళు ఏమైపోతారు, ఆవులు ఏమైపోతాయి. నేను బాల్కనీ నుంచి చూస్తుంటే ఆవును చూశాను. ఆవు ఆకలిగా కనిపిస్తే నాకు వెంటనే తెలిసిపోతుందండి ఆవు ఆకలితో ఉంది అన్న విషయం. దాన్ని చూసిన తర్వాత అనిపించింది, ఏమండి వెళ్ళిపోదాం, ముందు మనం ఎక్కడో దగ్గర దొరుకుతాయనగానే ఈయన కూడానండి, నేను అడిగిందే తడువు, అసలు ఎప్పుడు కూడా వద్దు, అలా చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు అని ఎప్పుడు అనరండి. నన్ను చదివించారు. ఇప్పుడు ఇందాక మేడం అన్నారు కదా, ప్రోద్బలం ఉంటుంది అని చెప్పారు మేడం. అసలు నిజంగానండి, ఎంత ప్రోద్బలం అంటే, ఎంత ఎంకరేజ్మెంట్ అంటే నాకు, నేను ఇది చేస్తాను అంటే నేను ఉన్నాను, నువ్వు చెయ్యి, ప్రతిదీ అలా చెప్పడం నిజంగా గ్రేట్ అండి. అలా ఆవుకి తినిపించడం కోసం ఎక్కడికో వెళ్ళి, ఎక్కడో ఈ ఆవు అరటిపళ్ళు గెల్లయి కొనుక్కొని ఆ 10 వీధులు అన్నీ తిరిగి కారులో పోలీసులు కంటపడకుండా అరటిపళ్ళు అన్నీ పెట్టుకొని వచ్చాను నేను ఆ రోజు సాయంత్రం. ఆ మరుసటి రోజు వెంటనే వెళ్ళిపోయాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఐ వాంట్ టు డూ సమ్ సర్వీస్, మీరు ఏం చేస్తారు నాకు చేయండి అంటే, మొత్తం మా జిల్లాకి 3 కార్లకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అది ఫస్ట్ నా కారు, 2 ఇస్కాన్కి. ఆ 3 కార్లు, ఆ కారులోనే వండుకోవడం, ఈ షెల్టర్ జోన్స్కి నేను ఫుడ్ పెట్టడం, అది నాకు అమ్మ ఇచ్చిన వరంగా అయితే ఫీల్ అవుతానండి. మీకు ఏ సలహాలు ఉన్నా కూడా నా నెంబర్ ఇస్తాను సార్. మీకు ఏది ఉన్నా కూడా, ఇది చేస్తే ఆధ్యాత్మికంగా మనం ఇలా పిల్లల్ని మనం ప్రోత్సహించవచ్చు అని మీకు ఏ ఐడియా ఉన్నా సరే దయించి అయితే నాతో షేర్ చేసుకోండి. ఐ వాంట్ టు డూ సర్వీస్ టు చిల్డ్రన్. మన పిల్లల్ని మనం ముందుకెళ్ళి తీసుకెళ్ళాలి. నేనైతే పెద్దలను మార్చాలి, పెద్దలు కూర్చొని ధ్యానం చేసుకోండి, పెద్దలు కూర్చొని మీరు పూజలు చేయండి అని అయితే నేను చెప్పను. పిల్లల్ని మార్చాలండి. పిల్లలు మారితేనే రేపు పొద్దున్న నెక్స్ట్ మన జనరేషన్ బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుంది. అలాగే ఆడవాళ్ళని నిజంగా చెప్తున్నానండి, ఆడది అంటేనే ఒక శక్తి. ఇంకా ఎంత శక్తి అంటే పరమశివుణ్ణి కూడా తనలో ఐక్యం చేసేసుకునే శక్తి ఆడదానికి ఉంది. అంత లైకారకుడు, ఆయన్ని కూడా ఉంచేసుకోగలదు ఆవిడ. అంత శక్తితో మనం పుట్టాం. మనం ఏదైనా చేయగలమండి. ఇది చేయలేము, అది చేయలేము అసలు ఏమనుకోవద్దు. మనం ప్రతిదీ మనం చేయగలం. అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం ఏం చేసాము అనేది వదిలేసి ఏం చేయగలమని ముందుకు అడిగేయండి. అదొక్కటే నేను కోరుకుంటానండి. మీ టైం తీసేసుకొని, మీ టైం ఇలా ఏదైనా చెప్తే మాత్రం క్షమించండి పెద్దలు. నా బాధ అది. నా పిల్లల్ని నేను నేను ప్రోత్సహించాలి, ఎలా దైవందిక జీవితంలోకి, మన దైవానికి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరు పార్వతీ పరమేశ్వర్ల ఆశీర్వాదంతో ఉన్నారు వాళ్ళు. సార్ ఏం లేదు, తన ఎవరు చెప్పినా సార్ ఒకటే చెప్తారు సార్, పార్వతి అంటే ఒకరు కాదు, రమేష్ అంటే ఒకరు కాదు సార్. యాక్చువల్లీ పార్వతి రమేష్ సార్. అమ్మ, మీకు లలితా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహం ఉంది మీకు. ఒక సోదరిగా చెప్తున్నా నేను కూడా లలితా పరమేశ్వరి 30 ఏళ్ల నుంచి అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాను. 88 కేజీల విగ్రహం ఉందమ్మ. ఎప్పుడు ఎక్కడున్నా నేను ఒక టెంపుల్లో పెడతాను, ప్రతిసారి నవరాత్రులు చేస్తుంటాను. తర్వాత ఈసారి మీరు మా సోదరితో సమానం అని చెప్తున్నాను. దసరా నవరాత్రులలో మీరు కూడా మా టీంలో ఉండండి, తప్పకుండా చేద్దాం కుంకుమార్చనలు. తర్వాత ఇటువంటి మంచి మనసున్న మనుషులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి మన భారతదేశం అన్ని దేశాల కొద్దీ ముందుంది. విజ్ఞానంలో, వేదంలో, సైన్స్లో. ఇప్పుడు కొత్త ఇంజనీర్స్ వచ్చి ఏదో సైన్స్ అంటున్నారు. పాత టెంపుల్స్లో ఉన్న ఒక్క సైన్స్ను కూడా వాళ్ళు నిరూపించలేరు ఎట్లొస్తుందని. ఎక్కడి నుంచి